ఆదోనిలో శ్రీహరి చిల్డ్రన్స్ కేర్ ఆసుపత్రి ఘన ప్రారంభం. చిన్నారులకు అందుబాటులోకి నాణ్యమైన వైద్య సేవలు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి. ఆదోని పట్టణ ప్రజలకు మరింత చేరువగా నాణ్యమైన చిన్నారుల వైద్య సేవలను అందించేందుకు ప్రముఖ బాల వైద్య నిపుణులు డాక్టర్ పి హరిహరన్ ఆధ్వర్యంలో ఫరీద్ సాహెబ్ స్ట్రీట్ మెయిన్ రోడ్లోని చైనా డెంటల్ క్లినిక్ పక్కన నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీహరి చిల్డ్రన్స్ కేర్ ఆసుపత్రిని ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి రిబ్బన్ కట్ చేసి ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆసుపత్రి సిబ్బందికి, వైద్యులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రజలకు అద్భుతమైన సేవలు అందించాలని ఆకాంక్షించారు. ఇప్పటికే ఎస్కేడి కాలనీలో ప్రసూన గ్యాస్ట్రో అండ్ పీడియాట్రిక్ కేర్ పేరుతో విజయవంతంగా సేవలందిస్తూ రోగుల పట్ల ఆప్యాయత, ఓర్పు మరియు సంస్కారవంతమైన ప్రవర్తనతో ఆధునిక ప్రజల విశ్వాసాన్ని చేరుకున్న డాక్టర్ హరిహరన్, డాక్టర్ ప్రసూన వైద్య దంపతులు ఇప్పుడు పట్టణ నడిబొడ్డున ఈ కొత్త ఆసుపత్రిని ప్రారంభించడం విశేషం. గతంలో ఓ చిన్నారి గొంతులో ఇరుక్కున్న గోలీని అత్యాధునిక ఎండోస్కోపీ శస్త్రచికిత్స ద్వారా సురక్షితంగా తొలగించి పలువురి ప్రశంసలు అందుకున్న డాక్టర్ హరిహరన్ దంపతులు మాట్లాడుతూ తమ నూతన ఆసుపత్రిలో సాధారణ జ్వరాలతో పాటు విష జ్వరాలు అనగా డెంగ్యూ, టైఫాయిడ్, చికెన్ గున్యా జ్వరాలతో కూడా ఫిట్స్, తక్కువ బరువుతో పుట్టే పిల్లల సంరక్షణ, పొట్టుకామెర్లకు ఫోటోథెరపీ, వ్యాక్సినేషన్ టీకాలు మరియు దీర్ఘకాలిక కడుపు నొప్పి, వాంతులు, విరోచనాలు వంటి అన్ని రకాల బాలల సమస్యలకు ఆధునిక సౌకర్యాలతో నాణ్యమైన అత్యవసర సేవలు అందిస్తామని ప్రకటించారు. ప్రజాప్రతినిధులు, వైద్యులు, ప్రముఖులు మరియు స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొని శుభాకాంక్షలు తెలిపి ఈ వేడుకల్లో తమ పిలుపును మన్నించి విచ్చేసిన ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథికి డాక్టర్ హరిహరన్ దంపతులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈరోజు ఆదోనిలో మరొక సూపర్ స్పెషలిస్టు తన సొంత క్లినిక్ ని ప్రారంభించడం చాలా సంతోషంగా అనిపిస్తుంది. శ్రీహరి చిల్డ్రన్ కేర్ అనే ఒక క్లినిక్ ని నా పక్కన ఉన్నటువంటి డాక్టర్ హరిహరన్ గారు ఈరోజు ఈ క్లినిక్ ని స్టార్ట్ చేశారు. చిన్నపిల్లల కోసం చిన్నపిల్లల డాక్టర్గా అత్యాధునిక సదుపాయాలతో ఇక్కడ అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఈ ఎంఎం రోడ్లో ఆదోనిలో ఈ క్లినిక్ ని మొదలు పెట్టారు. ఇప్పటికే డాక్టర్ ప్రసన్న గారు నా పక్కన నిలబడుకొని ఉన్నారు. ఈవిడ గ్యాస్ట్రో ఇంటరాలజిస్ట్ గా సూపర్ స్పెషలిస్ట్ గా ఆదోనిలో ఎస్కేడి కాలనీలో సేవలు అందిస్తా ఉన్నారు. హాస్పిటల్ పేరేమి? ప్రసూన గ్యాస్ట్రో ఇంటరాలజీ హాస్పిటల్ పేరుతో ఇప్పటికే తన సేవలు అందిస్తారు. వీళ్ళిద్దరూ భార్యాభర్తలు. చాలా సంతోషం. ఎందుకంటే ఆదోనిలో సూపర్ స్పెషాలిటీ సేవల కోసం కర్నూలుకు పరిగెట్టాలా, ఏదైనా ఎమర్జెన్సీ వస్తే, ఆ మధ్య కాలంలో నేను మీడియాలో కూడా చూశాను, ప్రసన్న గారు గోళీ మింగేస్తే ఒకరు అప్పటికప్పుడు లోపల ఎండోస్కోపీ చేసి ఆ గోళీని తీసేసి చిన్నపిల్లాడి ప్రాణాలు కాపాడిన సంఘటన నేను సోషల్ మీడియాలో చూశాను. అలాగే భర్త చిన్నపిల్లలకు సంబంధించిన సూపర్ స్పెషలిస్టు, పీడియాట్రిషియన్. అలాగే డాక్టర్ ప్రసన్న గారు గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ గా సూపర్ స్పెషలిస్ట్ గా వీరిద్దరూ ఆదోనికి వచ్చి క్లినిక్లు మొదలుపెట్టి ప్రజలకు సేవ చేస్తామని ముందుకు రావడం చాలా ఆనందంగా అనిపిస్తుంది. వీళ్ళ సేవలు ప్రజలందరికీ కూడా మరింత అందుబాటులోకి రావాలని, ప్రజలు ఆదోని ప్రజలు కర్నూలు పరిగెట్టకుండా, బళ్ళారికి పరిగెట్టకుండా ఇక్కడే ఈ సూపర్ స్పెషాలిటీ సేవలు అందేలాగా వీళ్ళు సేవ చేయాలని, యువకులు కాబట్టి ఎక్కువ కష్టపడి పని చేసే అవకాశం ఉంటది, రాత్రి పగలు ప్రజలకు అందుబాటులో ఉండే అవకాశం కూడా ఉంటది. కాబట్టి వీరి సేవల్ని ప్రజలు కూడా ఉపయోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ హరిహరన్. నేను చిన్నపిల్లల వైద్య నిపుణుని. నేను ఇట్లా ఆదోని ఎంఎం రోడ్లో చైనా డెంటల్ క్లినిక్ పక్కన శ్రీహరి చిల్డ్రన్స్ కేర్ అని చెప్పి కొత్తగా హాస్పిటల్ను స్టార్ట్ చేశామండి. ఈరోజు గౌరవనీయులు డాక్టర్ పివి పార్థసారథి గారు, ఆదోని ఎమ్మెల్యే గారు పిలవగానే ఇక్కడికి వచ్చి ఈ హాస్పిటల్ను ప్రారంభించినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. చిన్నపిల్లలకు సంబంధించిన సమస్యలు వచ్చేసి జ్వరము, విష జ్వరాలు, డెంగ్యూ జ్వరము, టైఫాయిడ్, చికెన్ గునియా, లేదంటే జ్వరంతో కూడిన ఫిట్స్, తక్కువ బరువు ఉన్న పిల్లలు, పుట్టిన పిల్లలకు కానీ పిల్లలకు వ్యాక్సిన్ అంటే టీకాలే వేయడము, ఏమైనా పుట్టుకామెర్లు ఉంటే వాళ్ళకు ఫోటోథెరపీ పెట్టడము, తర్వాత వచ్చేసి పిల్లలకు కొంతమందికి దీర్ఘకాలిక సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు కడుపు నొప్పి, వాంతులు, విరోచనాలు మొదలగు సమస్యలకన్నిటికీ క్వాలిటీ సేవలను అందిస్తాము.
సో అందరూ ఈ సేవలను వినియోగించుకోగలరని నిర్ణయించుకుంటున్నాము.